హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి ఇదంతా చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది ఈరోజు అయితే మేము విలేజ్కి వెళ్తున్నామండి. ఆగస్ట్ 15th ఈరోజు అయితే లేట్గా వీడియో అప్లోడ్ చేశాను. ఆ రోజు కుదరలేదన్నమాట. స్కూల్ పిల్లలకి హాఫ్ డేనే అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి పిల్లలు ఊరికి వెళ్దామంటేను ఊరికి వెళ్తున్నాము. తోట దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇదిగోండి, ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. పిల్లలు ఏమో చేస్తారంట. తోటలో ఏమేమి చెట్లు పెట్టామో చాలా రోజులైంది చూడక. సమ్మర్లో వెళ్ళారు కదా, సమ్మర్లో ప్యాకెట్స్లో మట్టి నింపి ఇంట్లో అవన్నీ చేశారు కదా, వీడియో చూసే ఉంటారు కదా మీరు. అయితే ఇప్పుడు పెట్టిన మొక్కలు ఇంకేమన్నా ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి వెళ్దామన్నారు. అందుకని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇదిగోండి, వచ్చేసాము పొలం దగ్గరికి. పొలం నాటు పెట్టారనమాట. నాటు పెట్టినప్పుడైతే మేము రాలేదు. ఇదిగోండి, తోట పక్క నుంచే, రోడ్డు పై నుంచే వెళ్తున్నాము, పొలం పక్క నుంచి. ఇంకా పిల్లలు ఏం చెప్తారో ఏం చేశారో అది చూడండి. వాళ్ళే మాట్లాడతారంట, వాళ్ళే చెప్తారంట ఏమేమి ఉంది తోటలో, ఏం చెట్లు ఉన్నాయి, ఏం పెట్టామనేది మేమే చెప్పుకుంటాము అంటున్నారు. వాళ్ళు ఎలా చెప్తారో వినండి మీరే. ఇదిగోండి, తోటలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. అటు ఇటు పొలం మధ్యలో దారి ఉంది. ఈ మధ్యలో అయితే కొబ్బరి మొక్కలు పెట్టాలనుకుంటున్నాము, కానీ కుదరట్లేదు. ఉన్నాయి, ఇంట్లో చూపించాను కదా మీకు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రైతు బిడ్డలం. మా బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్. ఈరోజు ఆగస్ట్ 15th కదా. విష్ యూ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మాకు హాఫ్ డే ఉంది, అందుకే మేము నల్గొండ నుంచి ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఇది మా తాత ఈ పందిరి వేస్తారు, అప్పుడు వీడియో తీయడానికి అప్పుడు మేము ఇక్కడ లేము. సో ఇప్పుడు తీస్తున్నాను. ఇక్కడ దొన్న చెట్టుకి పందిరేశారు, పక్కనే కాకరకాయ చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇంకా కూరగాయల చెట్లు చూపిస్తాం పదండి. తోటలో అయితే డిఫరెంట్ చెట్లు వేసాము. ఫ్రూట్స్ వేసాం, వెజిటేబుల్స్ వేసాం, ఇంకా చాలా. అందులో ఫ్రూట్స్లో అయితే ఒక ప్రొమోగ్రానైట్ అయితే వేసాము. చూడండి, ఇంకా చిన్న ఉంది, ఇప్పుడే పెరుగుతుంది. ఈ చెట్టు ఏంటో తెలుసా అండి మీకు? వినాయక చవితి అప్పుడు కలగాయ కూర వండుతాం కదా, దాంట్లో అయితే ఇది వేస్తాము. ఇదిగోండి, వచ్చాము కదా, తోటలో కూరగాయ చెట్లు పెట్టాము. ఒకసారి వచ్చినప్పుడు అయితే గడ్డి తీసాము, మళ్ళీ గడ్డి వచ్చిందనమాట. వాటిని తీయడానికని తీస్తున్నాం గడ్డి. ఇక్కడ బీర చెట్టు ఉంది, గోకర చెట్టు ఉంది. ఇక్కడ స్వీట్ కార్న్ మొక్కలు అయితే పెట్టారు పిల్లలు, సీడ్స్ పెట్టారు, మొక్కలు వచ్చాయన్నమాట. ఇదిగోండి, అవి గడ్డి తీయడం వల్ల వేర్లు పైకి వచ్చాయి. అందుకని చెప్పేసి మట్టి పెట్టి ఇంకా ప్రెస్ చేస్తున్నాను. సొరకాయ చెట్లు, బీర చెట్లు, కాకర ఇవన్నీ అయితే ఉన్నాయి, చూపిస్తాము చూడండి. ఇంకా అవి ఎప్పుడు కాస్తాయని ఇంకా వెయిటింగ్ అనమాట. మధ్య మధ్యలో వచ్చి గడ్డి తీస్తేనే కదా అవి. మిగతా తోట అంతా గడ్డి మందు కొడతారు, ఈ చెట్ల దగ్గర గడ్డి మందు కొడితే ఇవి చనిపోతాయని చెప్పేసి అక్కడ వదిలేస్తారనమాట. ఇక్కడ మా బాబు ఇదిగోండి స్వీట్ కార్న్కి గడ్డి తీస్తాడంట. నేనే తీస్తానని చెప్పేసి తీస్తున్నాడు. స్వీట్ కార్న్ నాకే కదా, నేనే పెట్టుకున్నాను అని తీయడానికి అయితే ట్రై చేస్తున్నాడు, కానీ అక్కడ పురుగులు ఉన్నాయని భయపడుతున్నాడు అనమాట. మళ్ళీ చూసి పిల్లలకి లెసన్లు కూడా ఉంటుంది, అంత సీడ్ పెట్టడం ఎలా, అది మొలక రావడం ఎలా, దాని గురించి అంతా ఉంటుంది. కానీ ఇక్కడైతే ప్రాక్టికల్గా చూస్తున్నారు. వాళ్ళకి అప్పుడు చదివిన లెసన్ ఓహో ఇలా ఉంటుంది కదా, మేము అప్పుడు చదివాము అని చెప్పేసి వాళ్ళకైతే గుర్తొస్తుంది. ఇది ప్రాక్టికల్గా చేస్తున్నారనమాట. ఇది ఇంకా బాగా గుర్తుండిపోతుంది కదా. జామ చెట్టు దగ్గరికి అయితే వస్తున్నారు. అక్కడ వాళ్ళే పెట్టారనమాట అవి కూడా మొక్కలు. జామ, సీతాఫలం చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. జామ, సీతాఫలం అయితే వాళ్ళే పెట్టారనమాట. ఇదిగోండి, జామకాయ వచ్చింది. చాలా కొట్టి కింద పడేసాయి పిట్టలైతే. వీళ్ళు మా వాళ్ళైతే తోటలోకి వస్తారు కానీ జామ చెట్లు అంత పట్టించుకోరు. కాయలు అయితే చాలా పండి రాలిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఏమేమి చెట్లు ఉన్నాయో చూద్దాం రండి. అవి ఇంటి దగ్గర ఉన్న ఊర్లో ఎంత అయ్యాయి ఏంటి అనేది ఎగ్జైట్మెంట్ అనమాట. అవి చూసుకోవాలని చెప్పేసి. వీళ్ళు స్కూల్కి వెళ్ళడం వల్ల రావడం కుదరట్లేదు. ఎవరికి ఇష్టమైన మొక్కల దగ్గర వాళ్ళు గడ్డి తీస్తున్నారు. ఈమెకి టమాటా కాయలంటే ఇష్టం అనమాట, వాటిల్లో గడ్డి తీస్తుంది. చూపిస్తారండి, ఇది కూడా టమాటా ప్లాంట్. ఎప్పుడైతే టమాటాస్ కాస్ట్ ఉన్నాయో అప్పుడు ఒక్కటి కూడా నాకు కాయలేదు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ టమాటా ప్లాంట్స్.
ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఒక టమాటా వచ్చింది సిరి. ఒక్కటి వచ్చింది టమాటా ఇప్పటికి. ఏదా టమాటా? అక్కడ ఉంది, చూడండి. నా ప్రాణం ఇది. ఓ అయ్యో పీకేసిన మీకోసం. చూడండి టమాటో, చూడండి. ఇదైతే బ్రింజల్, చూడండి. మా పాపకి టమాటా అంటే ఇష్టం అనమాట. టమాటా పిచ్చిది. టమాటా రైస్, టమాటా చారు, టమాటా పచ్చడి, టమాటా కూర, ఇవన్నీ టమాటాతో ఏదైనా ఎలా అయినా తింటుందన్నమాట. టమాటా అంత ఇష్టం. చూపిస్తాను, తీసేమని కట్ చేయాలి. ఇది బతాయి చెట్టు. చెట్లు ఇంత పెద్ద అయినాకైతే దానికి ఉయ్యాల కట్టుకుంటాం. మా చెట్టు కట్టుకుంటాం. బతాయి చెట్టుకి ఎవరైనా ఉయ్యాల కడతారా? నేను కట్టుకుంటా. ఒక లైన్లో అయితే బతాయి మొక్కల కింద అయితే అన్ని పాదులు పెట్టామన్నమాట. బీర, కాకర. ఎక్కువ ఈ బీర చెట్లు బ్రింజల్ చెట్లే ఉంటాయి, కానీ దీనికైతే కాలే. ఇప్పుడే పిందెలు పడుతుంది. సగం 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 తోట వెజిటేబుల్స్లో అయితే 2 రకాలు ఉన్నాయి సిరి. ఒకటి గుత్తొంకాయ ఉంటుంది, చూడండి. గుత్తొంకాయ అదేనా? నీకు ఇష్టమే కదా గుత్తొంకాయ. మిగతా తోట అంతా అయితే గడ్డి మందు కొడతారనమాట. ఒక లైన్లో మాత్రం గడ్డి మందు కొట్టకుండా వద్దని చెప్పేసి ఆ లైన్లో మాత్రం మేము కూరగాయ గింజలు నాటామన్నమాట. ఆ చెట్ల కిందనే బీర, సొరకాయ, కాకర ఇవన్నీ అయితే పెట్టాము. అవే చెట్టుకి పందిర్ లేకపోయినా చెట్టుకి పాకి కాస్తాయి అన్నమాట. మర్చిపోయింది ఇందాక, సపోటా అంటే చాలా 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 ఇష్టం. దీనికి కాస్తున్నాయి. ఇప్పుడే అయిపోయిందమ్మా సీజన్. ఇప్పుడు ఎక్కడో అక్కడ కాస్తున్నాయి. ఇంకా చూడండి, ఎక్కడొక్కడ కొన్ని కొన్ని. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఎన్వైరన్మెంట్ ఎంజాయ్మెంట్ అయితే మీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చూసారు కదా. ఈ చెట్లు మీరు మీ గార్డెన్లో కనుక ఉంటే ఏమేమి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో కామెంట్ చేయమని చెప్పేసి చెప్తుందన్నమాట. అదైతే క్లిప్ కట్ అయిపోయింది. ఇదిగోండి పొప్పటి చెట్టు. దీని కింద నీడకొచ్చి కూర్చున్నాం అనమాట. అదే టైంలో దీన్ని కూడా వీడియో తీసాము. తోటలో అయితే బొప్పాయి ఉంది, బత్తాయి 2 ఉన్నాయి. ఇదిగోండి రైతు బిడ్డలము అని చెప్పుకున్నారు కదా. రైతు బిడ్డలు పని చేయాలి కదా, అందుకని చెప్పేసి వచ్చి పొలంలో అయితే యూరియా చల్లుతున్నారు. అక్కడైతే వాళ్ళ తాతయ్య చల్లుతున్నారు. అయితే మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళ తాతయ్యకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి వీళ్ళు కూడా పొలంలోకి దిగారనమాట. దిగి వాళ్ళు యూరియా చల్లుతున్నారు. ఊళ్ళోనే ఉంటే నాటు వేసే టైంలో అయితే పిల్లలు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే నారు పనిచేస్తారు కదా, నారు కట్టలు కట్టి పొలంలో వేస్తారు కదా, అది కూడా చేసేవాళ్ళు అనమాట. పొలంలో దిగి మేము దిగము, మేము చెయ్యము, మట్టి అంటుతుంది అని అయితే అలా ఏమనరు. దిగుతారు, చేస్తారు, ఎంజాయ్ చేస్తారనమాట అన్నీ. మేము వెళ్ళము, కాలికి మట్టి అంటొద్దు అంటారు కదా కొంతమంది. వీళ్ళైతే అలా ఏమనరు, ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి కూడా అలవాటు అవ్వాలి. మళ్ళీ పెద్దగా అయిన తర్వాత అయితే చేయడానికి ఇష్టపడరు కదా, అందుకని మేమైతే ఇప్పటి నుంచే తీసుకెళ్తాము. ఏ పని చేసినా చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.